హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్య కారణంగా చైనా ఇబ్బందులు పడింది. తాజాగా ట్రంప్ చైనాపై సుంకాలను 125% పెంచిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% సుంకం విధిస్తోంది. ఈ దెబ్బకు చైనా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. చైనా అమెరికాకు ఎలక్ట్రానిక్ భాగాలతో సహా పెద్ద మొత్తంలో ఉత్పత్తులను విక్రయిస్తుంది. వీటి ద్వారానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పెంచుతోంది. కానీ ఇప్పుడు మార్కెట్ కష్టతరంగా మారిన తర్వాత చైనా కంపెనీలు ఇప్పుడు భారతదేశంపై దృష్టి పెట్టాయి. చైనా కంపెనీలు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈటీ నివేదిక ప్రకారం అమెరికాతో సుంకాల యుద్ధంతో ఆందోళన చెందుతున్న చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఇప్పుడు భారతదేశానికి మరింత డిస్కౌంట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి ప్రస్తుత ప్రపంచ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ కంపెనీలు కొత్త సోర్సింగ్ కాంట్రాక్టులపై చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశానికి చైనా డిస్కౌంట్లను అందిస్తోంది. చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు మొత్తం ఎగుమతులపై 5% తగ్గింపును అందిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నందున ఈ తగ్గింపును పెద్ద రిలీఫ్ ఇస్తుంది. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ భాగాలను రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇంకా స్మార్ట్ ఫోన్ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులలో ఉపయోగిస్తారు. డిమాండ్ పెంచడానికి భారతీయ తయారీదారులు చైనా నుంచి పొందిన డిస్కౌంట్ల ప్రయోజనాలను కస్టమర్లకు అందించవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రిఫ్రిజిరేటర్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతిదాని ధర మరింత తగ్గవచ్చు. అమెరికా తర్వాత చైనాకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. చైనా అమెరికాకు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, బొమ్మలు, బట్టలు, వీడియో గేమ్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, హీటర్లు, ఫర్నిచర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇంకా యాక్సెసరీస్, వైద్య పరికరాల వరకు ఎన్నో రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికా భారీ సుంకాలను విధిస్తుండటంతో ఇప్పుడు అమెరికా చైనాకు లాభదాయకమైన మార్కెట్గా ఉండదు. ఈ పరిస్థితుల్లో చైనా కంపెనీలు భారతదేశంతో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటాయి. అందుకే డిస్కౌంట్లను అందించాల్సి ఉంటుంది. దీని అర్థం అమెరికా అండ్ చైనా మధ్య పోరాటం నుంచి భారతీయ ప్రజలు ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సుంకాల ముద్దానికి చైనా సొంత భాషలోనే అమెరికాకు నిరంతరం స్పందిస్తోంది. అమెరికా విధించిన 104% సుంకానికి ప్రతిస్పందనగా అమెరికా వస్తువులపై చైనా సుంకాన్ని 84% పెంచింది. దీనిపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 125% సుంకాన్ని ప్రకటించారు. దీనివలన చైనీస్ అలాగే అమెరికన్ ప్రజలు ఒకరి వస్తువులపై ఒకరు కొనుగోలు చేయడానికి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది, లేదా ఏదైనా ఆల్టర్నేటివ్ వెతకవలసి ఉంటుంది. అయితే అమెరికా ప్రకటించిన కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కానీ దీనివల్ల చైనాకి ఎలాంటి రిలీఫ్ ఉండదు. ఇంకా ఇప్పుడు 125% సుంకం వసూలు చేస్తోంది. మరోపక్క బ్లూంబర్గ్ ప్రకారం ట్రంప్ వ్యాపార దిగ్గజాలు ఇంకా పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.